नमो नमः हरि ओम हरि ओम లం నమస్తే గణపతి అక్షరం దత్తే అదే బయట చాలా ఇచ్చానండి, బయట తీసుకొని చాలా ఇచ్చా కన్ను. అయ్యారు ఓం నమస్తే. ఇది కృష్ణవల్లి గారు 78. బ్రహ్మయ త్వం దృష్టాంతోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయోసి సర్వం జగదం పేరు సర్వం జగదం మూలాధారే యదా త్వం తం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయ నిత్యం జయోగినామృహ. నమో భ్రాతపదే నమో గణపదే నమో ప్రమోదపదే నమస్తే సంభవదాయ నమః. ఆ డబ్బాలన్నీ లాస్ట్కి అండి, లాస్ట్ దగ్గర చాలే ఉంది. ఓం నమస్తే గణపతి అక్షరం కేవలం స్వయం సర్వం కల్పితం బ్రహ్మాది స్వయం సర్వం కల్పితం బ్రహ్మాదిదం సాక్షాత్ ఆత్మా సత్యం సుఖం వచ్చే సత్యం వచ్చారం నమో త్వం బ్రహ్మయ త్వం దృష్టాంతోసి త్వం సర్వం జగదం స్వృత్తే త్వం గోమే రామోల్భ త్వం దేవాత్మ మునత్వం దేహ మూలాధారే త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యానిత్యం జయోగినా. నమో నమః హరి ఓం హరి ఓం లం నమస్తే గణపతి నమస్తే అక్షరం దత్తే స్వయం కేవలం దత్తాది స్వయం సర్వం కల్పితం బ్రహ్మాది అవధాకర్వాణోచారమశిష్టం అవపురస్సాదవదోద్వాస్తాత్ భద్రాయ వినాశినే సుదాయ దేవనముఖే. నమో నమః హరి ఓం హరి ఓం లం నమస్తే గణపతి నమస్తే అక్షరం దత్తే కేవలం దత్తాది స్వయం సర్వం కల్పితం బ్రహ్మాదీనం సాక్షాత్ ఆత్మా సత్యం ప్రథం వచ్చే సత్యం వచ్చే అవతారం అవతారమదాయ త్వం పునఃస్థాతం దేహస్థాతం మూలాధారే స్థితాత్వం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం జయోగినాం చోదయాత్ ఉమావచ్చోదిరసం రం బ్రహ్మ భూర్భువస్సురో నైవేద్యం సమర్పయామి. నామధావనం తాం యోగానేతి బ్రహ్మణవతే గాయమానాయుస్తేయో దదాతే. జై బోలో గణేష్ మహారాజ్ की जय, जय बोलो गणेश महाराज की जय. ओम जम गणपतये नमः. 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 ओम जम गणपतये नमः.
కట్టారు. ఈ జిలేడి మాల ఇవన్నీ కూడా కలర్ఫుల్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది పాటి అని అంటే మీరందరూ కూడా 3 రోజులు 4 రోజులు అయితే రేపు పూర్తిగా చవితి ఉంది. కానీ మనం అభిషేకం ఇప్పుడు ఎంతైతే సుమారు 7 ఉంటుంది అంటే ఇప్పుడు మనం చవితో చేసాం. అదే రేపు చేస్తే అంటారు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి చక్కగా. ఆదరణ అనేది వచ్చేసి కృష్ణాదేవానికి ఓం యం గణపతయే నమః. ఓం యం గణపతయే నమః. బాలమై కృష్ణాదేవతారభ్య సదాచిత్తస్తు ఇష్టమే నమః. మధురాయ నమః. సువిత్తమాయ నమః. విద్యాయ నమః. గౌరీవత్తాయ నమః. దాస్య ఓం వినాయకాయ నమః. విద్యాయ నమః. గౌరీవత్తాయ నమః. గణేశ్వర్యాయ నమః. చంద్రాయ నమః. భూతాయ నమః. దిష్టాయ నమః. విరాప్తాయ నమః. ఇంద్రచౌర్యాయ నమః. వాణీవల్లభాయ నమః. గురువిద్యుక్తాయ సర్వాత్మయాయ నమః. సృష్టియత్యం దేవానేకాక్షర నమః. శివాయ నమః. శుద్ధిస్తాయ జాతాయ నమః. బ్రహ్మచారిణాయ నమః. గజాననాయ నమః. వేమాయ నమః. పుణ్యవే నమః. విష్ణువిదాయ నమః. బ్రహ్మవరాయ నమః. దుర్భగన్నాభే నమః. బ్రహ్మిత్తాయ నమః. కాలాయ నమః. దేవదేవ నమః. కామనే నమః. సూర్యాయ నమః. జాంతం చంద్రాయ నమః. గుణాగార్యాయ నమః. కల్మజాయ నమః. స్వామి సిద్ధాయ నమః. సిద్ధార్థ రామ వెంకటే నమః. రామగంశోత్తమాయ నమః. పూర్ణాయ ముఖ్య శ్రీరాయ నమః. గిరిశాయ నమః. సిద్ధాయ గురుకుల అయ్యారు కనిపించట్లేదు
నక్షత్రం అవుతుందా? जय बोलो गणेश महाराज से కింద పారిపోయాను. అందరూ కూడా చక్కగా కథ విన్న తర్వాత పుత్ర సంతానం కోసం కఠోర దీక్ష తపస్సు చేసాగారు. ఆహారాన్ని వదిలి కేవలం దాని ఆకుల్ని మాత్రమే తింటూ తపస్సు కొనసాగించాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కఠోర తపస్సు కారణంగా ఆ రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకసారి నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళ్తూ కృతవీర్యుని పరిస్థితి చూసి చాలిపడి పితృలోకంలో ఉన్న కృతవీర్యుని తండ్రికి చెప్పిన వెంటనే కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుతో, బ్రహ్మదేవ, నా కుమారు సద్గుణవంతుడు, దానశీలి, ఎన్నో యజ్ఞాలు కృతాలు చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించాడు. అటువంటి నా కుమారుని పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమి అని అడిగారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరుతో జన్మించాడు. పరమ దుర్మార్గుడు ఒకనాడు ధనాకాంక్షతో బ్రహ్మవేత్తలైన 12 మంది బ్రాహ్మణులను దారుణంగా చంపి వారి సంపదను ఆహారాన్ని దోచుకున్నాడు. దోచుకున్న ఏమీ తిరగకపోవడంతో ఆకలి మీద ఉన్న సాముడు తన కుమారుని గణపతి తొందరగా రా అంటూ పిలిచి దోచుకున్న ప్రసాదాన్ని కుమారుని కలిసి తిన్నాడు. ఆ రోజు సంకష్ట చతుర్దశి వ్రతం. ఆ రోజున అందరూ గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా సరే ఎవరైనా గణపతి ఒక్కసారి స్పర్శిస్తే చాలు వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల సాముడికి కూడా విశేష పుణ్యఫలం లభించింది. కొంతకాలానికి మాఘ శుక్ల చతుర్దశి రోజున చంద్రోదయ సమయాన సాముడు చనిపోయాడు. పరమ పవిత్రమైన సంకష్ట చతుర్దశి రోజు ఈ జన్మలో నీ కుమారుగా జన్మించాడు. అయితే కింద జన్మలో 12 మంది బ్రహ్మవేత్తలను చంపిన పాపం వల్ల అతనికి సంతాన భాగ్యం లేకపోయింది. అయితే కృతవీరుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్దశి గణపతి వ్రతాలను ఆచరిస్తే తప్పక సంతానం కలుగుతుందని చెప్పి వ్రత విధానాన్ని ఉపదేశించారు. వ్రత విధానాన్ని నారదుల ద్వారా కృతవీరుడు తండ్రి తన కుమారుడు తెలియపరిచాడు. ఆ విధంగానే కృతవీరుడు సంవత్సరం పాటు నియమంతో సంకష్ట సైతం భస్మం చేయగల మహిమాన్వితమైన సంకష్ట చతుర్దశి వ్రతం ఆచరిద్దాం. ఈ సంకష్ట చతుర్దశి వ్రతం ఆచరించిన తమ జీవిత కాలం అంతా సుఖ సంపదలు అనుభవించి ప్రధానంతో కూడా గణేష్ లోకాన్ని పొందుతారు. జై బుడో గణేష్ మహారాజ్ కి జై. వచ్చే నెల 16వ తారీఖు అండి, బుధవారం. అయితే మీరందరూ కూడా చక్కగా అల్పాహారం తీసుకోవచ్చు అన్నమాట. గడగొట్టద్దండి, గడగొట్టద్దు. ఎవరైనా సరే ఒక్కళ్ళు విన్నా చాలు. అయితే నిన్న మామిడిగూడ నుంచి ఒకటి వచ్చారు అనమాట. ఆయన గారు ఏమన్నారంటే, అయ్యగారు అందరికీ కూడా ఎంతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ యొక్క సంవత్సరమే కాదండి, ఈ నెలే కాదు, చాలా సంవత్సరాలుగా అంటే 1998 నుంచి కూడా ఈ యొక్క సంకష్టాల చతుర్దశి జరిపించడం జరుగుతోంది. అదేవిధంగా 2008లో కూడా పునఃప్రతిష్ఠ అంటే దేవాలయం నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. సంతానం అనేటువంటి వాళ్ళకి సంతానం, వివాహం అనేటువంటి వాళ్ళకి వివాహం, అలాగే ఉద్యోగం అనేటువంటి వాళ్ళకి ఉద్యోగం, అలాగే విదేశీయానం అనేటువంటి వాళ్ళకి విదేశీయానం, అలాగే చక్కగా ఇంజనీర్ చదివినటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ సీటు, అలాగే మెడికల్ కాలేజీ కావాలనేటువంటి వాళ్ళకి మెడికల్ సీటు, ప్రతి ఒక్కటి కూడా సంకష్టహార చతుర్దశి రోజున చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా సిరి సంపదలు, ఆయు ఆరోగ్యాలు తప్పకుండా లభిస్తాయి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా సంకష్టాల చతుర్దశి వ్రతం చేసుకోండి, అన్ని యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క కోరికలు నెరవేరుతాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. రమలో ఏంటి ఈ గణపతి 2008లో ఈ చిన్న అంటే పెద్ద గుడి కార్యక్రమాన్ని స్థాపించినాం బాజిని వీరయ్య గారు.
ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా బాజిని కృష్ణమూర్తి జ్ఞాపకార్థంగా బాజిని వీరయ్య గారు తిరుపతిరావు గారు ఈ గుడి సొంత ఖర్చులతో ఎవరిని డొనేషన్ లేకుండా సొంత ఖర్చులతో ఈ గుడి నిర్మించారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతో మంది భక్తులు కోరికలు తీర్చుకొని ఇక్కడ నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా అందింది. ఏ కోరిక ఒక కోరిక కోరుకుంటే సంకటాది చతుర్దశి రోజు ఖచ్చితంగా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరిద్ది. ఎందుకంటే ఎంతో మంది భక్తులకు నెరవేరింది కోరిక అనేది. సంకటాది చతుర్దశి ఉపవాసం ఉండి ముడుపు కట్టుకొని ఆ ముడుపు ఇక్కడ ఒప్పజెప్తే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరిద్ది. ఇది ఈ వీసా ఎంతో మంది అమెరికాలో పోయారు, వీసాలు రాని వాళ్ళు వీసాలు వచ్చినాయి, డాక్టర్లు కాని వాళ్ళు డాక్టర్లు కూడా అయ్యారు, ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా అయినది. ఈ గుడి అనుకున్న కోరిక ఖచ్చితంగా ఒక కోరిక అయితే 100% ఒక కోరిక అనేది ఖచ్చితంగా తీరుద్దని నేను మా ఒక గుడి కమిటీగా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఎంతో మంది మా దగ్గరకు వచ్చి అయ్యా మా కోరిక తీరింది, ఈ వినాయకుడి దయ వల్ల ఎంతో కష్టంగా మా కోరిక ఎక్కడ గుళ్ళో తిరిగి వచ్చినా కూడా కోరిక తీరలేదు, ఇక్కడ ఇంద్రానగర్ బాలగణపతి దేవాలయం దగ్గరకు వచ్చినాక ఒక కోరిక అనేది ఖచ్చితంగా మాకు తీరింది, నెరవేరింది కూడా ఆ కోరిక అనేది అని చాలా మంది చెప్పటం మాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారి పేరు మీద ఈ గుడి కట్టినాం కాబట్టి మాకు కూడా వాళ్ళ కోరికలు తీర్చటం ఎంతో సంకృతం. మాకు కోరికలు తీర్చపోయినాక పర్వాలేదు కానీ భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరాలని ఆ వినాయకుడిని రోజు ఎప్పటికై గుడికి వచ్చినప్పుడు దండం పెట్టుకుంటాం మేము. స్వామి భక్తులు ఇంతమంది వస్తున్నారు, వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరాలి స్వామి, నా కోరిక తీరకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరాలి స్వామి అని నేను ఎప్పుడు వచ్చినా ఆ వినాయకుడిని పాదాభివందనం చేసుకుంటూ ఎప్పుడు ఆ గణపతికి పూజ కానీ ఖైద కానీ ఇక్కడ నుంచి దగ్గరుండి చేసుకుంటూ ఎంతో మంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు మెనవుకోవడానికి ఎంతో ఘనంగా ఈ సంకటాద్రి చతుర్థి పూజ అనేది ఎప్పటికీ నెలకొకసారి సంకటాద్రి చతుర్థి చేరిద్ది. ఖచ్చితంగా 1000 మంది నుంచి 800 నుంచి 1000 మంది వరకు భక్తులు వస్తారు. కానీ వాళ్ళకి ఉపవాసాలు ఉంటారు కాబట్టి అలపారం కూడా మేము ఏర్పాటు చేస్తాం. భక్తులు కోరికలతో అలపారం కూడా చేస్తాం. ఎంతో మంది ఇక్కడ భక్తులకి న్యాయం జరిగింది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎండోమెంట్లో తీసుకోవటం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించి లాస్ట్కి ఎండోమెంట్ వాళ్ళు ఏదో ఈ భక్తులు ఎక్కువయ్యారు, ఇక్కడ ఏదో డబ్బులు వస్తున్నాయని అపోవాలు రావటం వల్ల ఎండోమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. దానివల్ల మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఇంత కష్టపడి గుడి నిర్మించి ఈ ఎండోమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంతో కొంచెం బాధ కల్పించారు. దానికి ఎండోమెంట్ లేకుండా మా తరపునే ఉండాలని మాకు భక్తుల కోరిక, మా కోరిక. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అసలు ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి. ఎలా అంటే నాది ఒకటి గొలుసు చైన్ స్నాచింగ్ అయిందండి. వితిన్ 41 daysలో చైన్ దొరికిందండి నాకు. అంత మహిమాన్వితమైన క్షేత్రం అండి. ఈ గుడిలో చేసే కార్యక్రమాలు అవనివ్వండి ఏదైనా కానీ తిరుపతిరావు గారి దగ్గరుండి చాలా ఇదిగా చూసుకుంటారు. ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ నేను ఈ గుడికి రాబట్టి 10 ఏళ్ళండి. అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి అలాగే జరుగుతూ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని మేము ఆకాంక్షిస్తున్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను ఈ గుడికి దగ్గర చాలా రోజుల నుంచి వస్తున్నానండి. నేను అనుకున్నట్టు నాకు నెరవేరినాయండి. అంతా బాగా జరుగుతుందండి. ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నామండి. ఇక్కడ ఇంద్రానగర్ వినాయకుడి గుడికి వస్తూ ఉన్నాం మేమండి. కొత్త సంవత్సరం ప్రతి నెల వస్తామండి మేము. చాలా బాగా జరుగుతాయి. మనసులో ఉన్న కోరికలను కూడా మా అనుకున్న కోరికలు మంచిగా నెరవేరుతాయండి. మా బాబు ఉద్యోగం కానీ మా మనవడు పుట్టాయండి. అంత హ్యాపీ సంతోషం అండి. మా అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. మంచిగా చేస్తారండి. ఇక్కడ అయ్యగారు కూడా బాగా చేస్తారండి. ఓకే సార్.